అన్న అప్పటి నుంచి నిలబడినాడు, దయచేసి కూర్చోవాలన్న. మీరు పొద్దు 2 రోజుల నుంచి నిద్ర లేదు. నువ్వు చాలా ఉద్యమాలు నిలబడ్డావు, ఇది ఒక్కసారి కూర్చోవాలా దయచేసి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతాయంటే ఈ పల్లె నరసింహన్న తెలంగాణ ప్రజానాట్య మండలి అధ్యక్షుడు వారు వచ్చారు, వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతాయంటే ఇప్పటిదాకా మనోళ్ళు ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక విద్యార్థి నాయకులు లేడు అంటున్నారు. కాబట్టి అన్న కొంచెం 5 నిమిషాలు డిస్కౌంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీకు ఉస్మానియా ఓకేనా? ఉస్మానియా విద్యార్థులారా రైట్. మిత్రులారా, గద్దర్ చచ్చిపోయిందా? గద్దర్కు సాగున్నదా? ప్రజా పాటకు తిరుగులేదు, ప్రజాయుద్ధ నౌకకు గద్దర్కు సాగులేదు. ఎప్పుడు గద్దర్ ప్రజా పాటలలో బతికే ఉంటాడు. బుద్ధుని రూపం బుద్ధుని జ్ఞానమంతా బుర్ర నిండా. అసలు గద్దర్ అని ఎట్లుంటాడు? బుద్ధుని రూపమంతా బుర్ర నిండా బుద్ధుని రూపం, బుద్ధుని ధ్యానం, అంతరంగికమంతా కూడా అంబేద్కర్ జ్ఞానం. గుండె నిండా మనసు నిండా మావో మార్చ్, కళ్ళ నిండా కారల్ మార్క్స్, కంఠం నిండా కన్నీటి పాటలు, గోరు నుంచి గొంతు దాకా నరనరాన స్వరాల భూకంపం. దట్ ఈస్ గద్దర్. గద్దర్కు మరణం లేదు. ఆయన రాసుకున్న చివరి పాటలో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెవరు, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెవరు, కాటికి కాలు జాపితే పాడెమో సబోవరు, కాటికి కాలు జాపితే పాడెమో సబోవరు, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెవరు, మూగబోయిన గొంతులో రాగమెవరు పాడెవరు. గదరన్న, నీ గొంతు మూడబోతే రాగం తీయడానికి ఇంతమంది ఉస్మానియా విద్యార్థులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. గద్దరన్నకు సాగులేదు. లాస్ట్కు అన్న అంటే చాలా మందిని మాట్లాడించాలి కాబట్టి అన్న బాధ కూడా తెలుసు. లాస్ట్కు గద్దరన్నతో జ్ఞాపకం పసుపు రవీంద్రన్న పోటెత్తిన పాట పుస్తకంలో ఇక్కడ శ్రీనారాయణ చాలా మంది ఉన్నాం. అప్పుడు గోరటింక్ అన్న చెట్టు మా లెజెండ్ నరసింహారావు సార్ 6 అడుగుల బుల్లెట్ అంటాడు కదా. అసలు 6 అడుగుల బుల్లెట్ సంస్కృతి నేర్పించినటువంటి వాడు గద్దరన్న గురువుగా చెప్పుకుంటారు. వీళ్ళందరూ ఉండే ఆ సభలో లాస్ట్కు గద్దరన్న తోటి మాట్లాడితే, అరే నేను సచ్చేదాకా మీరందరూ విప్లవోద్యమాలు విడిపోయినాయి, దళితోద్యమాలు విడిపోయినాయి, మీరందరూ కలిస్తే అరే నేను సచ్చేదాకా మీతో పాట పాడతా, మాట్లాడతా, తిరుగుతా, అందరు కలుగుతా అని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది. చివరిగా ఆ జ్ఞాపకం చెప్పడానికి టైం లేదు కాబట్టి 2 విషయాలు చెప్పాను, ముగిస్తా. ఆ రోజు ఇప్పటిదాకా గద్దర్ పాటగాడు, వాగ్యకారుడు కాదు. గద్దర్ ఒక జ్ఞానాన్ని చెప్పడానికి, ఒక తత్వాన్ని పాట రూపంలో చెప్పిన ఫిలాసఫర్, తత్వవేత్త గద్దర్. భాష అంతకు పద్యం ఉందా లేదా గద్యం ఉందా వచనం ఉందా అది పక్కన పెడితే ప్రజల మూలవాసుల అంతరాల ఆ భాషను పాటలోకి తీసుకొచ్చిన ఒక 5-10 ఏళ్ల సంవత్సరాల యొక్క ఆ ఎట్టల మట్టి చిప్పవు గాయవల్ల గడ్డగొడ్డలి అన్నాడు. పొద్దుగాలనే నిద్దురలోపే బాల సంతల శంఖం చూడు, బాల సంతల శంఖం చూడు, బాల సంతల శంఖం చూడు, పొద్దుగాలనే నిద్దురలోపే బాల సంతల శంఖం చూడు, బాల సంతల శంఖం చూడు, బాల సంతల శంఖం చూడు. మన జమిడిక మీద బాయిలోల ఎల్లమ్మ కథలు, బాయిలోల ఎల్లమ్మ కథలు, బాయిలోల ఎల్లమ్మ కథలు. జంత దప్పుదరువుల దెబ్బలు చూడు, దప్పుదరువుల దెబ్బలు చూడు, దప్పుదరువుల దెబ్బలు చూడు, దప్పుదరువుల దెబ్బలు చూడు, దప్పుదరువుల దెబ్బలు చూడు. తిను మారు దెబ్బలు చూడమ్మో, తీరొక్క దరువులు చూడమ్మో, తిను మారు
అమ్మ నీకు వందనాలమ్మ కమ్మని ప్రేమ నీదమ్మ అమ్మ నీకు వందనాలమ్మ కమ్మని ప్రేమ నీదమ్మ ఎట్టలా మట్టి సిప్పము గాయతోళ్ళ గండ్రగొట్టలిది అమ్మ తెలంగాణమా కలిగే కలగానమా అమ్మ తెలంగాణమా కలిగే కలగానమా ఎట్టోళ్ళ బతుకుల గురించి గాయదోళ్ళ గండ్రగొడ్డల గురించి సాహిత్యంలోకి తీసుకురాలే. ఏ సాహిత్యవేత్త తీసుకురాలే. విప్లవంలో కూడా ఇంతకుముందు కన్నబాడిండు. ఓ అరుణ పతాకమా జయ కొనుమా రెడ్ సెల్ యూడ్ సెమ జీవుల కేతనమా అని రాస్తే మన కాశీమన్నతోటి డిస్కషన్ అదే జరిగింది. అన్న అంతకుముందు ప్రజల భాషను డిస్కషన్ వాళ్ళు ఉన్నారా? భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదలు కొదవలేదురా, ఇలాంటి పాటలు అది స్త్రీల పాటలైనా దళిత పాట లాస్ట్కు చివరిగా దళిత పులమ్మ పాట పాడి అన్న ఉస్మానియా కాబట్టి డిస్కౌంట్ ఒక్కటే నేను రెండు చరణం ఒకటే చరణం వాడతా, నువ్వు రెండన్నా నేను ఒకటే వాడతా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే గద్దరన్నతోటి లాస్ట్ సంభాషణ లాస్ట్గా మాట్లాడినటువంటి మాట ఇదొకటే, పాట ఇదొకటే. అన్న గద్దర్ గోరంటికల్ అంటే చాలా మంది కవులు ఉన్నారు. నాకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు గద్దర్ గోరటెంకన్నా. వాళ్ళను విప్లవ కవులను మలక కూడా ఉన్నది. దళిత కవులను విప్లవ కవులను లేదా తెలంగాణ కవులను కాదు, ఈ భూలోక శోకాన్ని దునియా దుఃఖానికి రానందట్టే రాజ్యంపై యుద్ధం చేసినటువంటి వాడు గద్దర్. కాబట్టి గద్దర్ భూలోక శోకం మొత్తం ప్రపంచంలో అన్ని భాగాల గురించి మాట్లాడిండు. కాబట్టి ఈ పని ఆఫ్రికాలో పాల్ రాప్సన్ చేశాడు. ఇది పాల్ రాప్సన్ రాశాడు, బాబ్ రాప్సన్ పాడతాడు. అక్కడ బాబ్ మార్లే సేమ్ ఆఫ్రికన్ సింగర్. ఇక్కడ ఎక్కడైతే కులం గురించి మనం మాట్లాడతామో అక్కడ రేసిజం గురించి మాట్లాడతారు. గద్దరన్న ఇంతకుముందు కాశమని చెప్పినట్టు పోతూరు రామన్న తర్వాత కారం చెడు జరిగినప్పుడు కాళ్ళ కింది దున్ను గద్దరన్న చెప్తాడు. ఎస్, కాళ్ళ కింది దున్ను లేచి కంట్లో పడిందని చెప్పిండు గద్దరన్న. ఎన్నోసార్లు నీ ప్రజలను మోసం చేయలేవు, ఇదే మాట బాగ్మాలో చెప్పిన గద్దరన్నకు పాట అని చెప్పిండు. పాడితే అక్కడ బాగ్మాలో కూడా ఏమంటే అంటే ప్రపంచ కవులకు గద్దర్కు ఎట్లా ఉంది సంబంధము అని చెప్పడం కోసం చెప్తున్నా. తెలుగులో గద్దరన్న చెప్పింది, ఆఫ్రికాలో బాగ్మాలో చెప్పిండు. ఎన్నోసార్లు నీ ప్రజలను మోసం చేయలేవు మిస్టర్ ఎన్టీఆర్, ప్రజలు తిరగబడి ఏ రోజు ప్రజారాజ్యం చెప్పారని చెప్పేసి ముందు వాళ్ళు చెప్తారు. You can fool some people sometime, but you can't fool all the people all the time. Now we see the light. Hey, stand up for your right. Get up, stand up, stand up, get up, stand up, stand up for your right. Stand up for your right. Stand up for your right. Stand up, stand up, get up, stand up for your right. Stand up for your right. Don't give up the fight. Don't give up the fight. Stand up, get up, get up, stand up, stand up for your right. Stand up, don't give up the fight. Don't give up, stand up, get up, stand up, get up, stand up, stand up for your right. Stand up, get up, stand up, stand up, stand up, stand up for your right. Get up! Stand up! Get up! Stand up! Stand up! Get up! That is Goratekanna. That is Gaddar. Gaddar చప్పబడాల గోరటెకన్న కోసం. మన పక్కకుంటాం కాబట్టి ప్రపంచ కవులు కాబట్టి మన పక్కకుంటుంటే గుర్తుపట్టకుండా ఉంటాయి. ఒకటేనా ప్రపంచ వాళ్ళు ఎట్లా ఉండరు. ఇది బాబ్ మార్లే అక్కడ ఆఫ్రికన్ సంబంధించినటువంటి రేసిజం గురించి పడితే ఇది సేమ్ గద్దరన్న కారం చెడులో మాదిగల మీద కమ్మ భూస్వాములు దాడి చేసిన అప్పటిదాకా ఏ పార్టీ కూడా కమ్మలు మాదిగలని చెప్పలే. ఫస్ట్ విప్లవాన్ని విప్లవీకరించినటువంటి లెసన్ భారతదేశంలో గద్దర్ ఒకటే కనిపిస్తాడు. అప్పుడు కారం చెడు పాట రాసింది. దళిత పులులమ్మ కారముల మీద కలబడి నిలబడి పోరు చేస్తా. దళిత పులులమ్మ
శరణు గోరి నా శత్రువునై నా ప్రేమతో చూసే పేదల పల్లె వలసలెత్తుకొని పొందమాడితే ఊరి వేగకే ఉత్సవంతని కాలం చెడుపు సాముల మీద కలబడి నిలబడి పేరు చేసిన గద్దర్ యుద్ధం. గద్దర్ ఇది నివాళి కాదు, కాకుంటే కాసిమన్న సాహిత్య పరిభాషలో చెప్పిండు. గద్దరు సాంస్కృతిక యుద్ధాన్ని కొనసాగించడానికే ఈ మీటింగ్ ఉంటుంది. కొనసాగించే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా విద్యార్థులు అందరూ ఉన్నారు. త్వరలో ఆ సభ బట్టి కూడా మనందరం వెళ్తాం. జోహార్ గద్దరన్న, జోహార్.